మీడియా మిత్రులకు అండ్ పత్రికా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్న మా ఫ్రెండ్స్కి అండ్ మా ఫ్యామిలీకి, అంటే ఈ హుషారు పిట్టల ఫ్యామిలీ నా ఫ్యామిలీనే. మా చిన్న పిట్టలు అయితే మామూలు పిట్టలు గారు బాబోయ్, పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, నిరూపించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఇన్స్టాలో, యూట్యూబ్లో చాలా చూస్తున్నాను. అబ్బాయిలు చాలామంది కనబడుతున్నారు, పెద్దవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఎందుకు చూడ్డానికి భయపడుతున్నారు? నేనున్నాను అంటే అక్కడ ఉండదు ఏది. ఖచ్చితంగా నేను ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని, నేను అన్నీ చూసుకొనే చేస్తాను. కానీ ఒక ఒక ఫస్ట్ హాఫ్‌ని చూసి మీరు భయపడొద్దు. మనం చెప్పుకోలేనివి చాలా ఉంటాయి పిల్లలకి. మనం దగ్గరుండి మాట్లాడలేము, చెప్పలేము. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఆన్‌లైన్ క్లాస్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలామంది లైఫ్‌లు పాడైపోయినాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి మా సినిమా చూయించండి, హుషారు పిట్టలు. మా సినిమా కాదు, ఇది మన సినిమా. నాకు నా బాధ ఏందంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ప్లీజ్ థియేటర్‌కి రండి. మీరు మీరు పర్సనల్‌గా మీ పిల్లలకు చెప్పుకోలేని విషయాలు మీరు మా సినిమాలో చూయించండి. కానీ ఈ సినిమా చూస్తే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది వాళ్ళకు క్లారిటీగా కనబడుతుంది మా పెద్దోన్ని చూస్తే. ఇంకా జీవితంలో అలాంటి తప్పు చేయరు. నేను చాలా సినిమాలు చేశాను కానీ 2 సీన్లు, 3 సీన్లు, 4 సీన్లు అలా ఉంటాయి. కానీ నన్ను నమ్మి తన బ్రెయిన్‌లో ఫిక్స్ చేసుకున్నారు మా డైరెక్టర్ గారు. నేను జీవితంలో మర్చిపోలేదు. మా హార్ట్, మా వెంకట్ గారైతే మా హార్ట్. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఏది చేసినా తను మనస్ఫూర్తిగా, ఒక బుక్కెడు అన్నం పెట్టినా చాలంటారు కదా, అలాంటి వారనమాట. మనస్ఫూర్తిగా ప్రేమతో పిడికడ అన్నం పెట్టినా చాలంటారు, అలాంటి ప్రొడ్యూసరు. ఇంకా కొన్ని వేల మందిని అన్నం పెట్టి పోషించగలిగేటట్టు ఆ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ థియేటర్కి రండి. నేనున్నానని కాదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. నేను చాలా సంవత్సరాలు ఉన్నా, కనీసం 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న 2013లో వచ్చాను నేను. అంటే నేను ఏడుస్తున్నాను అనుకోవద్దు, నేను ఎమోషనల్గానే ఫీల్ అవుతా. అంటే చాలా సినిమాలు చేశాను నేను. ఎందుకు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానంటే నిజంగా చాలామంది పాడవుతున్నారు. నేను నా కొడుకు ఒకటే చెప్తా, నా బిడ్డకు ఒకటే చెప్తా, మీరు గనక తప్పు చేశారా ఆడెవ్వడో నాకు తెలీదంట అని చెప్తా. తల్లి మొదటి గురువు. మనం ఇంటి నుండే మొదలవ్వాలి. చాలామంది వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, చాలామంది చెప్తుంటారు. ఫస్ట్ మీరు మారండిరా అంటాం. అంటే ఆ తల్లి చెప్పగలుగుతుంది అది. మీరు ఫస్ట్ హాఫ్ చూసి భయపడొద్దు ప్లీజ్. నా మాట వినండి, మా సినిమాకి రండి, చూడండి. మీరు చెప్పలేని విషయాలని మేము చెప్పాము. ఒకటి రాంగ్ అవ్వచ్చు, ఒకటి రైట్ అవ్వచ్చు. ఒక తల్లికి కరెక్ట్ కనపడుతుంది, ఒక తల్లికి కరెక్ట్ కనపడదు. సినిమా చూసినంతసేపు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి అంతే. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మా సినిమా చూడండి, మీ పిల్లల లైఫ్ బాగుపడుతుంది. అంటే చెడు చూపించే మంచి చెప్తారా అనేటోళ్ళు కూడా ఉన్నారు. చెడు ఫస్ట్ ఎక్కుద్ది, మంచి ఫస్ట్ ఎక్కదు, అది మనకు తెలుసు. మా డైరెక్టర్ గారు ప్రయత్నం అదే. నేను 18 సంవత్సరాలుగా ఉన్నాను, చాలా సినిమాల్లో చూశారు. జాతిరత్నాలు, మ్యాడు, ఎంసీఏ నన్ను ఒక 10 సంవత్సరాలు నిలబెట్టాయి. నేను ఇండస్ట్రీలో బతుకుతున్నాను అని అంటే ఆ సినిమాలే. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు నన్ను లడ్డు వాళ్ళ మమ్మీ అన్నారు. ఇప్పుడు హుషారు పిట్టలు అంటారు, హన్షు వాళ్ళ మమ్మీ అంటారు, హుషారు పిట్టలు అంటారు. ఆ పిట్టలో ఒక పిట్ట నేను. మమ్మల్ని దీవించండి. ప్లస్ సురేష్ బాబు గారిని, వెంకటేష్ బాబు గారిని నేను అన్నయ్య అంటుంటా. అంటే కొంతమందిని చూస్తే కొన్ని అనిపిస్తుంటుంది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య, ఈ సక్సెస్లో చెప్తున్నాను. నేను ఎప్పుడు లైవ్లో చెప్పలేకపోయాను. కొంతమందిని అలా ఫీల్ అయ్యే వాటిల్లో నాకు వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు అన్నయ్యలు. దగ్గరలో రక్షాబంధన్ ఉంది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. నాకు అన్నిటి చుక్క కింద పడకూడదని ఆపుతున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ప్లీజ్ మీ అమ్మమ్మలు, నానమ్మలను కూడా తీసుకొని రండి. సినిమా చూడండి. సినిమా బాగాలేకపోతే అప్పుడు చెప్పండి. అప్పటికే కొట్టేసాం అబ్బా ఇట్టు. కానీ మన పిల్లలు మారాలి అని ఒక్క టికెట్, మీ ఇంటి నుండి ఒక్క టికెట్ తీయండి. తర్వాత మీరు 10 మందిని తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా 2 పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను నేను సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సునీత మనోహర్ గారు. అసలు చాలా ఎమోషనల్ అయ్యారు. మాకు అర్థమవుతోంది మీరు ఎంత